ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మరణ మాస్. చంపేసి నోట్లో బనానా పెట్టే సైకో కిల్లర్. ప్లాట్ ఏంటంటే సిటీలో ఒక సైకో కిల్లర్ వరుసగా అందరినీ చంపేస్తూ ఉంటాడు. మనుషుల్ని దారుణంగా చంపేసి వాళ్ళ నోట్లో బనానాని పెట్టేసి వెళ్ళిపోతాడు. అసలు అతను వరుసగా అందరినీ ఎందుకు చంపుతున్నాడు, చంపేసి నోట్లో బనానాని ఎందుకు పెడుతున్నాడు, అతను సైకోగా ఎలా మారాడు అని తెలియక పోలీసులు తలపట్టుకుంటారు. పోలీసులు ఎంత వెతికినా ఆ సైకో కిల్లర్ని కనిపెట్టలేరు. అందుకే పోలీసులు ఆ సైకో కిల్లర్ని గుర్తించి పట్టించిన వారికి 10 లక్షలు ప్రైజ్ మనీ ఉంటుందని అనౌన్స్ చేస్తారు. ఆ ప్రాసెస్లో కొందరు హీరోని అనుమానించి పోలీసులకు పట్టిస్తారు. ఆ తర్వాత ఏమైంది, ఆ సైకో కిల్లర్ దొరికాడా లేదా, ఆ 10 లక్షలు ఎవరికి వచ్చాయి అని స్క్రీన్ ప్లేలో సస్పెన్స్తో పాటు కామెడీ కూడా హిలేరియస్గా ఉంటుంది. పొన్మ్యాన్ తర్వాత బాసిల్ జోసెఫ్ మళ్ళీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్రొమాన్స్. షింటో అండ్ బింటో ఇద్దరు బ్రదర్స్. కానీ బింటోకి మొబైల్ పిచ్చి ఎక్కువ. మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల షార్ట్ టెంపర్ ఉంటుంది. అందుకే ప్రతి దానికి చిరాకు పడుతూ ఉంటాడు. కానీ ఒకరోజు బింటో వాళ్ళ అన్నయ్య షింటో మిస్ అవుతాడు. అసలు షింటో ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా అని బింటో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో బింటో వాళ్ళ అన్నయ్యని వెతకడానికి ఏం ప్లాన్ చేశాడు, షింటో దొరికాడా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే కామెడీ బాగుంటుంది. అక్కడక్కడ బోరింగ్గా అనిపించిన మాథ్యూ థామస్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తాడు. ఎస్పెషల్లీ మూవీలో బ్రదర్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. రీసెంట్గా ఓటీటీలో హల్చల్ చేస్తున్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి చౌర్యపాఠం. ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో హీరో డైరెక్టర్గా సినిమా తీయాలనుకుంటాడు. కానీ అతనితో సినిమా తీసేందుకు ఎవరు ముందుకు రారు. అందుకే తనే సొంతంగా సినిమా తీయాలని డిసైడ్ అవుతాడు. కానీ సినిమా తీయడానికి చాలా డబ్బులు కావాల్సి ఉంటుంది. అప్పుడు హీరో తన గ్యాంగ్తో కలిసి ఆ ఊర్లో ఉన్న బ్యాంక్ని రాబరీ చేయాలని ప్లాన్ వేస్తాడు. ఆ ప్రాసెస్లో వీళ్ళు ఆ బ్యాంక్ని దోచుకున్నారా లేదా, చివరికి ఏమైందని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాంక్ని ఎలా రాబరీ చేయాలో అని హీరో వేసే ప్లాన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక డీసెంట్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అనగనగా. ప్లాట్ ఏంటంటే వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా చేస్తుంటాడు. భట్టి చదువుల వల్ల పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయినా లైఫ్లో ఫెయిల్ అవుతారని నమ్ముతాడు. ర్యాంకుల కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని వాదిస్తూ ఉంటాడు. కానీ అదే స్కూల్లో టీచర్ అయిన తన వైఫ్ ఇదంతా నచ్చక ఎప్పుడూ కోప్పడుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే తన హస్బెండ్ని స్కూల్లో నుంచి తీయించేస్తుంది. కానీ వ్యాస్ కొడుకు మాత్రం తను చెప్పే కథల్ని పాఠాలని వింటూ చదువుల్లో వెనకబడుతూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. అప్పుడు వ్యాస్ ఏం చేశాడు, చివరికి ఏమైందని ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సుమంత్ తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఏడిపించేశాడు. రీసెంట్గా ఓటీటీలో బెస్ట్ ఎమోషనల్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఈటీవీ విన్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అపరాధి. మూవీ ప్లాట్ ఏంటంటే అలెక్స్ ఒక రైటర్. అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ అర్చనాతో కలిసి కారులో ట్రిప్కి బయలుదేరుతాడు. అలా ట్రిప్కి వెళ్లిన కొందరు కపుల్స్ వరుసగా చనిపోతూ ఉంటారు. అది తెలియకుండా వెళ్లిన వీళ్ళ కార్ సడన్గా ఆగిపోతుంది. ఒకవైపు భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక షెల్టర్ కోసం దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ ఇంట్లో వెళ్ళాక ఏం జరిగింది, వరుసగా అందరినీ మర్డర్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ఆ ఇంట్లోనే ఉన్నాడా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే ఈ మూవీ క్లైమాక్స్ వరకు ట్విస్ట్లతో మామూలుగా ఉండదు. ఈ మూవీలో వచ్చే ట్విస్ట్కి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ఆహా తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్లాట్ ఏంటంటే వైజయంతి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తనలాగే తన కొడుకు కూడా ఐపీఎస్ అవ్వాలని కలలు కంటుంది. అర్జున్ కూడా తన తల్లి కన్న కల కోసం చాలా కష్టపడతాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అర్జున్ గ్యాంగ్స్టర్ అవుతాడు. ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ గ్యాంగ్స్టర్ ఎందుకయ్యాడు, పోలీస్ ఆఫీసర్ అయిన వైజయంతి క్రిమినల్ అయిన తన కొడుకుని ఏం చేసింది, చివరికి ఏమైందని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే థ్రిల్లింగ్గా ఉన్న కొంచెం బోరింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. విజయ్ శాంతి అండ్ కళ్యాణ్ రామ్ల పర్ఫార్మెన్స్ మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. మూవీలో కామెడీ యాక్షన్తో పాటు మదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ముత్తయ్య. 70 ఏళ్ల వయసున్న ముసలోడు తనను తాను ఒక్కసారైనా 70mm స్క్రీన్ మీద చూసుకుని చనిపోవాలనుకుంటాడు. ప్లాట్ ఏంటంటే 70 ఏళ్ల వయసున్న ముత్తయ్యకి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే నాటకాల్లో యాక్ట్ చేసేవాడు. కానీ ఒక్కసారైనా సినిమాలో కనిపించాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమాని చూస్తూ తనను తాను యాక్టర్గా ఊహించుకుంటాడు. అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ సినిమాలో అవకాశం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతాడు. అంత ట్రై చేసిన ముత్తయ్యకి సినిమాలో అవకాశం వచ్చిందా లేదా, చివరికి ఏమైంది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో హెల్దీ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా సూపర్గా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ చేసిన ముత్తయ్య పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ఈటీవీ విన్లో చూసి ఎంజాయ్ చేయండి.
ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కోస్టావో. 1500 కేజీల గోల్డ్ని ఎలా స్మగ్లింగ్ చేశారు? ప్లాట్ ఏంటంటే కోస్టావో ఫెర్నాండెజ్ ఒక సిన్సియర్ కస్టమ్స్ ఆఫీసర్, కానీ గోవాలో ఉన్న సముద్ర తీరానికి 1500 కేజీల గోల్డ్ అక్రమంగా రాబోతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కోస్టావో గోల్డ్ స్మగ్లర్ అయిన పీటర్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక గొడవలో పీటర్ సడన్గా చనిపోతాడు. అసలు పీటర్ని ఎవరు చంపేశారు? పొలిటికల్ లీడర్ అయిన పీటర్ వాళ్ళ అన్న కోస్టావోని ఏం చేశాడు? అసలు ఆ 1500 కేజీల గోల్డ్ ఎక్కడికి పోయిందని మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కోస్టావోగా నవాజుద్దీన్ సిద్దిక్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి విత్ హిందీ ఆడియో. భర్తను చంపేసి కుక్కర్లో ఉడికించిన భార్య. స్టోరీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన పూర్ణి అండ్ అరవింద్ చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. రోజు ఆఫీస్కి వెళ్లే తన హస్బెండ్కి ఇష్టమైన వంటలు చేస్తూ ఆనందపడుతుంది పూర్ణి. కానీ ఒకరోజు హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూ కోసమని పూర్ణి చెల్లెలు వీళ్ల ఇంటికి వస్తుంది. కానీ అరవింద్ పూర్ణి చెల్లెలు దీపికతో మిస్బిహేవ్ చేస్తాడు. అదే టైంలో అరవింద్కి వేరే అమ్మాయితో కూడా అఫైర్ ఉందని తెలుస్తుంది. పూర్ణి ఆ కోపాన్ని భరించలేక అరవింద్ని నరికి చంపేస్తుంది. ఆ తర్వాత పూర్ణి అరవింద్ బాడీని ఏం చేసింది, పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టారా లేదా, చివరికి ఏమైంది అని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. జై భీమ్ అండ్ పోన్మ్యాన్లో యాక్ట్ చేసిన హీరోయిన్ లిజోమోల్ జోస్ ఈ జెంటిల్ ఉమెన్ మూవీలో యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్లేలో పెద్దగా ట్విస్టు లేకపోయినా మూవీ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. 1 hour 50 minutes ఉన్న ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కింగ్స్టన్. అండ్ ఈ మూవీలో జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ఊరికి చాలా కాలంగా ఒక శాపం వెంటాడుతూ ఉంటుంది. చేపల వేటకు సముద్రంలో వెళ్లే ఆ ఊళ్ళో వాళ్ళంతా శవాలై తిరిగి వస్తూ ఉంటారు. బోసయ్య అనే వ్యక్తి ఆత్మ ఆ ఊర్లో అందరినీ చంపుతుందని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అదంతా నిజం కాదని ప్రూవ్ చేయడానికి హీరో ఒంటరిగా సముద్రం లోపలికి చేపల వేటకు వెళ్తాడు. అక్కడ నిజంగానే ఆ ఆత్మ ఉందా, ఆ ఆత్మనే ఇదంతా చేస్తుందా, అసలు ఈ మిస్టరీ వెనకాల ఉన్నది ఎవరు అని మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ ఉండడం వల్ల సినిమా కొంచెం బోరింగ్గా ఉంటుంది. మూవీలో గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. మిస్టరీగా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే G5లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది.